హలో నమస్తే అండి. నేను మసలుస్ చేశాను కర్రీ. చూడండి, ఫ్రై చేయమన్నారని రైస్లోకి ముందు ఉల్లిగడ్డలు నూనెలో మగ్గించుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 5 నిమిషాలు అది కూడా మగ్గించాను. సరేనండి. మసలుకు చేయమన్నది మా మేడము, అందుకని మసలుకు చేస్తున్నాను అనమాట. క్యారెట్ వేసి చేయాలన్నమాట దీన్ని. ఓకేనండి. మన ఇంటి దగ్గర అయితే ఇట్లా ఏమంటారంటే మసలుకుని పుట్టగొడుగులు అంటారండి. ఓకేనా. పుట్టగొడుగులు వేసి మసలుకు చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇదిగోండి కొన్ని తీసుకున్నాను, అంటే వీడియో ఎక్కువైపోతుందని కొన్ని మాత్రమే తీసుకున్నాను నేను. ఓకేనండి. ఇలా తీసుకుని ఇవి కూడా ఒక 5 నిమిషాలు అలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకుని తర్వాత అలా మగ్గించుకుని కంచేపు నూనెలోనే ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అలాగే కొత్తిమీరతో కూడా దాన్ని కూడా మగ్గించాను, అది బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా. తర్వాత కొంచెం అలా 5 నిమిషాలు అలా ఉంచి మళ్ళీ క్యారెట్ తూమేసానండి. అదే క్యారెట్ కూరేసి అది వేసాను లైట్గాని. అది కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలాగ ఒక 5 నిమిషాలు అలా ఉంచుకొని బాగా బ్రౌన్ కలర్ బాగా వచ్చేయాలన్నమాట. స్మెల్ పోవాలి, పచ్చుకున్న స్మెల్ అంతా. ఓకేనండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాను. మరి ఎక్కువ తినరు కదండి, ఒక్కొక్క కప్స్ అన్నమాట. అదే ఒక్కొక్క చెంచా వేసుకున్నాను. అలాగే నిమ్మకాయల పొడి, నల్ల నిమ్మకాయలు ఉంటాయి కదా ఇక్కడ హరాబీ కోయిట్లో, మొత్తం అన్ని కంట్రీలోనూ ఉంటాయి. దాని పొడి కొంచెం వేసుకున్నాను. అలాగే మిరియాల పొడి కొంచెం లైట్గా వేసాను, ఎక్కువ వేయకూడదు అనేసి. అది కూడా వేసి కొంచెం బాగా మగ్గించాను. లైట్గా వేసానండి, ఎక్కువ వేయలేదు. ఓకేనండి. అలా మగ్గించుకున్న తర్వాత చాలాసేపు ఇంకా అలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే లాస్ట్లో అడుగు పట్టేది కదండి. అడుగు పట్టుకున్నాను అన్నమాట. ఓకేనండి. కొంచెం లైట్గా టమాటా పేస్ట్ కూడా వేసాను, అంటే కొంచెం ఒక చెంచా మట్టుకైతే. నేను మామూలుగా నాకు తెలిసిన కనుక నేను కొలుచుకోను, అలా వేసేసుకుంటాను. సరేనండి. నేను ఒక్క చెంచా వేసాను. అది వేసుకుని కొంచెంసేపు దాన్ని కూడా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగా అడుగు పట్టకుండా అలాగే కలుపుకొని అలా పెట్టుకున్నానండి. ఓకేనా. బాగా వేగిపోయిన తర్వాత కొంచెం లైట్గా వేసామన్న పేరుకి సుర్మాలు వేయాలండి. ఇక్కడ సుర్మాలు అని ఉంటుంది, అది వేయాలి. ఇదిగోండి అయిపోయింది కర్రీ చూడండి.